Okay, let's start. So today's topic we are going to discuss about load balancers. Okay. So general ga may spend I'll open this. So this is my virtual machine. ఈ వర్చువల్ మెషిన్ లో దీన్ని మనం వెబ్ సర్వర్ లో కాన్ఫిగర్ చేసాం. So I'm configuring as a web server as this is a Linux machine. So to configure a Linux machine as a web server, what we need to install? Nginx. So we need to install Nginx, right? Now this is our internet. సో ఇక్కడ నా వెబ్సైట్ అనేది హోస్ట్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కృష్ణ బ్యాంక్ krshnabbank.com అనే వెబ్సైట్ హోస్ట్ చేశాను. ఓకే, నా బయట నుంచి రిక్వెస్ట్ మొత్తం ఈ సర్వర్ హిట్ అవుతుంది. హ్యూజ్ ట్రాఫిక్ అనేది హిట్ అవుతుంది. ఏమవుతుంది? హ్యూజ్ ట్రాఫిక్ వస్తే ఆటోమేటిక్ గా నా సర్వర్ లోడ్ పెరిగిపోతుంది. నా సర్వర్ లోడ్ పెరిగిపోతే ఆబ్వియస్ గా సర్వర్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిపియు అండ్ ర్యామ్ అనేది 100% యూసేజ్ అవుతే మొత్తం క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటే మనకేం కావాలి? ఇది ఆటోమేటిక్ గా డిఫరెంట్ సర్వర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి ట్రాఫిక్. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఇండివిజువల్ గా అయితే డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సో దాని గురించి మనం లోడ్ బ్యాలెన్సర్స్ యూజ్ చేస్తాం. సో వి యూజ్ లోడ్ బ్యాలెన్సర్స్ టు డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అక్రాస్ ఆల్ ద వర్చువల్ మిషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ వర్చువల్ మిషన్ ఇయర్. నా దగ్గర మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ లో ఐ హావ్ మల్టిపుల్ వర్చువల్ మిషన్స్. So this is my web service. Web server 1, web server 2, web server 3 అనుకుందాం. సో ఆల్ ఆర్ ఐడెంటికల్ గా ఉన్నాయి అన్ని. All are identical. Now, so here I have a load balancer. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే జనరల్ గా బయట నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది. హిట్ అవుతే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి వెనకాల ఉన్న సర్వర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో సపోజ్ నా దగ్గర 100 రిక్వెస్ట్ వస్తున్నాయి అనుకోండి బయట నుండి. ఈ 100 రిక్వెస్ట్ ఒకటే సర్వర్ పైన పంపించకుండా వెనకాల ఎన్ని సర్వర్స్ ఉంటాయో అన్ని సర్వర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇట్ విల్ మేక్ షూర్ ఇట్ విల్ నాట్ హిట్ ఆల్ సర్వర్స్ అట్ ఎ టైం. సో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అలా మనం లోడ్ ని బ్యాలెన్స్ చేసేదే లోడ్ బ్యాలెన్సర్. అగైన్ లోడ్ బ్యాలెన్సర్ లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్. సో లెట్ us see that. So first we have Azure Load Balancer. So then second, Application Gateway. Third, Traffic Manager. Fourth, Front Door. Okay. So these are the 4 load balancers we have. The first Azure Load Balancer ఏంటి? It works as a proxy based routing. సో ఈ రోజు మనం Azure Load Balancer గురించి డిస్కస్ చేస్తాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఆల్ దిస్. ఓకే. సో Azure Load Balancer, it works as a proxy based routing. It works on OSI layer 4. అది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. సో జనరల్ గా మనకి 7 ఫిజికల్ లేయర్స్ ఉంటాయి, ఓఎస్ఐ లేయర్స్, రైట్? సో ఓఎస్ఐ లేయర్ లో 4th లేయర్ లో ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ TCP UDP protocol. It sends request to backend pool using round robin మెథడ్ లో పనిచేస్తుంది. సో ఇది Azure లోడ్ బ్యాలెన్సర్ పనిచేస్తుంది. సో Azure లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ బోత్ రీజనల్ అండ్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్స్. గ్లోబల్లీ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకు ముందు ఒక 6 months ముందు ఏంటి అంటే Azure లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ విత్ ఇన్ ద రీజన్ మాత్రమే సపోర్ట్ చేసేది. ఇప్పుడు గ్లోబల్ గా కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నా సర్వర్స్ డిఫరెంట్ రీజన్స్ లో కూడా ఉన్నా కూడా ఐ కెన్ యూజ్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్? సో లెట్ us
discuss. So here, this is my Azure load balancer. సో Azure లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ అవ్వగానే మనకి ఒక పబ్లిక్ ఐపీ అనేది క్రియేట్ అవుతుంది. సో బయటికి కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, పబ్లిక్ ఐపీ ఉండాలి కదా. సో పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది. నా బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ ఏంటి, ఈ పబ్లిక్ ఐపీ హిట్ అవుతుంది, ఇక్కడ నుంచి నా సర్వర్ అనేది రిక్వెస్ట్ అనేది ఇలా పంపిస్తుంది. సో ఈ Azure లోడ్ బ్యాలెన్సర్ జస్ట్ వర్క్స్ as a ప్రాక్సీ బేస్డ్ రౌటింగ్ అని చెప్పారు, రైట్. సో ఇదేంటి, ట్రాఫిక్ Azure లోడ్ బ్యాలెన్సర్ హిట్ అయినప్పుడు ఎటువంటి ట్రాఫిక్, వాట్ ఈస్ ద ప్యాకెట్ అనేది ఇన్స్పెక్ట్ చేయదు, వచ్చిందా వెనకాల సర్వర్ కి పుష్ చేయాలి, అంతవరకే దీని పని. డజంట్ ఇన్స్పెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్యాకెట్ ఇట్ ఈస్ కమింగ్, వెదర్ ద ప్యాకెట్ ఈస్ రిలేటెడ్ హోమ్ పేజా వేరే పేజా అని చూడదు, వచ్చిందా వెనకాల సర్వర్స్ అంతే ఇంకా. సో ఇది Azure లోడ్ బ్యాలెన్సర్ చేసే పని. అండ్ ఇట్స్ సెండ్ రిక్వెస్ట్ రౌండ్ రాబిన్ మెథడ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 హిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ హిట్ ఫస్ట్ సర్వర్, సెకండ్ హిట్ సెకండ్ సర్వర్, థర్డ్, ఇలా మళ్ళీ ఫోర్త్, ఇలా నా రిక్వెస్ట్ అనేది ఇలా పంపిస్తుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ రౌండ్ రాబిన్ మెథడ్ అంటాం మనం. సో ఇది Azure లోడ్ బ్యాలెన్సర్. నౌ ఈ Azure లోడ్ బ్యాలెన్సర్ కి పబ్లిక్ ఐపీ ఉంటుంది కదా, పబ్లిక్ ఐపీతో మనం కస్టమర్స్ కి పబ్లిక్ ఐపీ ఇస్తామా, మన ఓన్ బిజినెస్ నేమ్ ఇస్తామా? మన ఓన్ బిజినెస్ నేమ్ ఇస్తాం. సో ఆ బిజినెస్ నేమ్ కి ఈ పబ్లిక్ ఐపీతో మ్యాపింగ్ చేయాలి. ఎలా చేయాలి అంటే డిఎన్ఎస్ ఉంటుంది మధ్యలో. సో లెట్ మీ టాక్ అబౌట్ దట్. సో ఐ హ్యావ్ ఎ డిఎన్ఎస్. సో ఐ పర్చేస్ డిఎన్ఎస్ ఫ్రమ్ గోడాడీ. కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి, అదర్వైజ్ నేను ఇక్కడ మీరు వర్క్ చేసేది మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. ఓన్లీ ఇది మాత్రమే ప్రాక్టికల్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు నేను డిఎన్ఎస్ అవి క్రియేట్ చేస్తే అవి ఇగ్నోర్ చేసుకోండి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పర్చేస్. ఎక్కడన్నా కొనవచ్చు, మనం ఏం చెప్పలేము. గోడాడీ ఇప్పుడు కంపెనీస్ లో వాళ్ళ ఫోన్ ఎక్కడ కొంటారంటే ఏం చెప్తాం మనం, ఎయిర్టెల్ లో కొనొచ్చు, జియో కొనొచ్చు, టాటా కొనొచ్చు. వాళ్ళు దే వాంట్ డొమైన్ నేమ్ అంతే ఇంకా. ఓకే. సో డొమైన్ నేమ్స్ పర్చేజ్ అనేది చాలా ఉన్నాయి. గోడాడీ అనేది ఫేమస్, గోడాడీ కాకుండా చాలా ఉన్నాయి ఇంకా. సో దే కెన్ బై ఎనీవే. నౌ సో దిస్ ఇస్ మై ల్యాప్టాప్ అనుకుందాం. నేను గోడాడీలో పర్చేస్ చేశా. సో godaddy.com. గోడాడీలో డొమైన్ నేమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఒక నేమ్ జనరల్లీగా ₹200 పర్ మా ఇయర్ ఉంటుంది. మై ప్రోడక్ట్స్, ఇక్కడ azure badge.xyz డిఎన్ఎస్, ఇక్కడ నేమ్ సర్వర్స్ ఇలా పెట్టేద్దాం. సో జనరల్ గా ఏమవుతుంది అంటే, ఫస్ట్ నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి యూస్ చేస్తా, అంటే నా డొమైన్ నేమే కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ ఎప్పుడైతే నేను www.azurebatch.xyz అని టైప్ చేస్తానో, సో నేను పర్చేస్ చేసింది ఏంటి, .com కాకుండా .xyz పర్చేస్ చేస్తాను. సో కాస్ట్ తక్కువ ఉంటుంది. .com.in అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు ₹200 పర్ ఇయర్ పడింది. సో వేరే .com అయితే ₹2000 పడుతుంది. ఓకే. నా ఎప్పుడైతే ఇది azure batch.xyz అని టైప్ చేస్తామో, నా రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే గోడాడీకి వెళ్తుంది. గోడాడీ అంటే నేను గోడాడీలో పర్చేస్ చేశా కాబట్టి గోడాడీకి వెళ్తుంది. ఓకే. గోడాడీలో ఇక్కడ azure-batch.xyz అని ఉంది. సో హియర్ ఇట్ విల్ చెక్ ఫర్ ద నేమ్ సర్వర్స్. ఈ నేమ్ సర్వర్స్ అజూర్ డిఎన్ఎస్ అయి ఉంటే డిఎన్ఎస్ అజూర్ పంపిస్తుంది. ఇది వేరే వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటే వేరే వాళ్ళ దగ్గర పంపిస్తుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ అజూర్ లో ఒక డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేస్తాను. So I'll be creating a DNS zone. So once you create a DNS zones, right, you will get a 4 name servers వస్తాయి. అజూర్ వాళ్ళు ఇస్తారు, మనకు కాదు అది. అజూర్ వాళ్ళు బై డిఫాల్ట్ గా నేమ్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా
జస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను, ఇవే కాదు. సో నేనేం చేయాలి, ఈ నేమ్ సర్వర్స్ ని దీంట్లో అప్డేట్ చేయాలి. సేమ్ నేమ్ కదా, అంటే నా డిఎన్ఎస్ ఎక్కడ ఉందని చెప్పాలి దీనికి. సో అప్పుడు ఈ రెండు సింక్ అవుతాయి. సో నా డిఎన్ఎస్ జోన్ ఇది సింక్ అవుతుంది. సింక్ అవ్వడానికి 10 minutes నుంచి 72 hours కూడా పట్టొచ్చు, అది మనకు తెలియదు. ఓకే, ఫస్ట్ ఎందుకంటే బోర్డ్ లో అన్ని డిఎన్ఎస్ రికార్డ్స్ అన్ని సింక్ అవ్వాలి కాబట్టి ఇట్ మై టేక్ 10 minutes నుంచి ఎన్నో అవర్స్ కూడా పట్టొచ్చు. ఓకే, ఇది మన కంట్రోల్లో లేదు, జస్ట్ మన కాన్ఫిగరేషన్ మాత్రం కరెక్ట్ గా చేయాలి. సో నా ఇది కాన్ఫిగర్ అయిపోయాక డిఎన్ఎస్ జోన్ లో మనం ఏం రాస్తామంటే రికార్డ్స్ ఉంటాయి అక్కడ. వీఆర్ గోయింగ్ టు రైట్ సమ్ రికార్డ్స్. సో ఫస్ట్ ఏం రాస్తామంటే ఇక్కడ హోస్ట్ ఏ రికార్డ్ రాస్తాం. సో హోస్ట్ ఏ రికార్డ్ ఏం రాస్తామంటే హోస్ట్ ఏ రికార్డ్ లో ఎవరైతే www.కృష్ణ సారీ అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజీ అని రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ ఎక్కడ పంపించాలి నాకు, అజూర్ లోడ్ బ్యాలెన్సర్ పబ్లిక్ ఐపి కి పంపించాలి. ఇలా మ్యాపింగ్ చేసి పెడతాము. సో దెన్ మై రిక్వెస్ట్ విల్ గో టు హియర్. సో ఇది ఇంటర్నల్ గా జరిగేది. ఇప్పుడు నేను ICICIbank.com అని టైప్ చేయగానే ఇదంతా ప్రాసెస్ అవుతుంది, వాళ్ళ డిఎన్ఎస్ వెళ్ళి రికార్డ్స్ చెక్ చేసి ఆ లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది. సో ఇక్కడ ICICIbank.com అని కొంటే సర్వర్ కాదు, ఆ లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్తుంది. అక్కడ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెనకాల సర్వర్స్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో దిస్ ఈస్ ద జనరల్ గా జరిగే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. సో నా ఇక్కడ మీరు డిఎన్ఎస్ పర్చేస్ చేయకపోతే ఏంటి అంటే, సో ఇది ఉంది కదా, ఇది మీరు ప్రాక్టికల్ ని ఎక్స్క్లూడ్ చేసేసేయండి. సో ఇది మాత్రమే కాన్ఫిగర్ చేసుకోండి. ఓకే, now let me do it. So I'm going to create first DNS zone. So resource group. Now DNS zone, create a DNS zone. So here I'll be using same resource group 5. ఇక్కడ నేమ్ వచ్చేసి నా ఇది కదా పర్చేస్ చేసింది, I'll be using this. So paste and tags create. సో ఇక్కడ ఆల్రెడీ నా నేమ్ సర్వర్స్ యాడ్ అయి ఉన్నాయి, అంటే లాస్ట్ క్లాస్ లో నేమ్ సర్వర్స్ ఇక్కడ యాడ్ చేస్తా. సేమ్ నేమ్ సర్వర్ వచ్చాయనుకోండి తొందరగా మ్యాపింగ్ అయిపోతుంది. నేమ్ సర్వర్స్ వేరే వస్తే మాత్రం ఇట్ విల్ టేక్ టైం. సో దీంతో నేను బ్రౌజ్ చేయలేనేమో, క్లాస్ అయిపోయిన కూడా తెలియదు, చూద్దాం. ఓకే, రికార్డ్స్ అప్డేట్ అవుతే క్రియేట్. నా డిఎన్ఎస్ జోన్ ఇస్ క్రియేటెడ్, గో టు రిసోర్స్. సో ఇక్కడ నా నేమ్ సర్వర్స్ వేరే వచ్చాయి, 33 వచ్చింది, పాత క్లాస్ లో 32 వచ్చింది. ఓకే, సో నా ఐల్ కాపీ దిస్. ఇక్కడ నేమ్ సర్వర్స్ లో చేంజ్ నేమ్ సర్వర్స్. డాట్ తీసుకోదు, డాట్ తీసేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, 33 అది వచ్చాను, బట్
It will take time. చూద్దాము. Okay, now so this have configured. సో ఇక్కడ మన కాన్ఫిగరేషన్ అయిపోయింది. నౌ లెట్ us కాన్ఫిగర్ 2 సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తాను నేను. దీంట్లో లేదు. సో నౌ GoDaddy అయిపోయింది సర్వర్స్ కదా. నౌ ఐ విల్ గో హియర్. సో let me create 2 machines create చేస్తాను నేను. I will not create multiple machines. Let me create only 2 machines. Azure Virtual Machine. సో Arch05 ఇక్కడ Web 01. సో ఇంకోటి I don't need this trusted Ubuntu. సో ఇన్ కేస్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, అవైలబిలిటీ జోన్ 1 లో నా వెబ్ సర్వర్ 1 పెడతాను, జోన్ 2 లో వెబ్ సర్వర్ 2 పెడతాను. ఇన్ కేస్ జోన్ 1 డౌన్ అయిపోయినా సరే నా వెబ్ సర్వర్ జోన్ 2 లో ఉంటుంది కాబట్టి నా అప్లికేషన్ డౌన్ అవుతుంది. సో ఐల్ బి యూజింగ్ దిస్ టు షో యూ బెటర్. ఓకే, Ubuntu password easy admin. మనం Nginx అనేది వితౌట్ లాగింగ్ ఇన్ టు ద సిస్టమ్ కూడా మనం కాన్ఫిగర్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో నిన్నటి వరకు ఏంటి, Nginx ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి, Nginx లైనక్స్ మెషిన్ క్రియేట్ చేసి పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యి అక్కడ కమాండ్స్ రన్ చేశారు టు ఇన్స్టాల్ అండ్ Nginx. సో టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు దట్ మెషిన్. బై డిఫాల్ట్ Nginx ఇన్స్టాల్ చేస్తాను. డెస్క్ నెట్వర్కింగ్. సో ఇక్కడ నేను నెట్వర్క్ క్రియేట్ చేయలేదు, అదే వచ్చేస్తుంది. ఐ యూజ్ దిస్ నెట్వర్క్. ఓకే, నౌ మేనేజ్మెంట్. సో ఇక్కడ అడ్వాన్స్ లోకి వెళ్తే ఇక్కడ కస్టమ్ డేటా ఉంది. సో ఐల్ బి యూజింగ్ దిస్ కస్టమ్ డేటా. సో ఆల్సో ఇక్కడ ఇది బిన్ బ్యాష్ అని చెప్తున్నా. ఇది బిన్ బ్యాష్ కమాండ్ అని చెప్పాల్సి వస్తుంది కంప్యూటర్ కి. చెప్పి దెన్ వాట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్. సో జనరల్ గా మనం లాగిన్ అవ్వగానే sudo su ఇస్తాం. sudo su టు స్విచ్ టు ద రూట్ యూజర్. దెన్ దాని తర్వాత యాప్ అప్డేట్. దెన్ తర్వాత యాప్ ఇన్స్టాల్ Nginx -y కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ ఆ y ఇవ్వకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అవ్వదు. నార్మల్ గా అయితే మనం తర్వాత కూడా ఎస్ అని కొట్టచ్చు, ఇక్కడ అయిపోతుంది, పాస్ అయిపోతుంది. సో యూ షుడ్ ప్రొవైడ్ y. ఐఎమ్ యూజింగ్ కస్టమ్ డేటా అండ్ స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చేసాను. నౌ రివ్యూ అండ్ క్రియేట్. Now let it install. So I'll install here Azure Load Balancer క్రియేట్ చేస్తాను నేను. సో జనరల్ గా ఒక్కొక్కసారి ఇష్యూ వస్తుంది, సో అందుకే ఫస్ట్ క్రియేట్ చేసి పెడతాను. లోడ్ బ్యాలెన్సర్. నౌ క్రియేట్ Azure Load Balancer. సో అక్కడ రిసోర్స్ గ్రూప్ G05 and AZLB. సో జనరల్ గా ఐల్ చూస్ స్టాండర్డ్. స్టాండర్డ్ వచ్చేసి బేసిక్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టాండర్డ్ వచ్చేసి కాస్ట్ పడుతుంది. గేట్వే విల్ నాట్ గో టు యూస్, ఐ గో టు యూజ్ ఓన్లీ స్టాండర్డ్. స్టాండర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే వెనకాల ఒక 1000 సిస్టమ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఇఫ్ ఐ చూస్ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్. నా ఇక్కడ పబ్లిక్ అండ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సో వాట్ ఈస్ ద పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్? బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది. బట్ వేర్ విల్ బి యూజింగ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్? ఇంటర్నల్ గా. ఇప్పుడు యాక్చువల్ గా మనం 3 tier ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాం. 3 tier ఆర్కిటెక్చర్ లో ఏముంది? వెబ్, యాప్ అండ్ డిబి ఉంది. సో బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎక్కడ వెళ్తుంది? వెబ్ సర్వర్ కి వెళ్తుంది. అప్పుడు ఆ వెబ్ కంటే ముందు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టవచ్చు. అగైన్ వెబ్ టు యాప్ కి వెళ్ళే దాంట్లో ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టవచ్చు. సో యాప్ కూడా చాలా సర్వర్స్ ఉంటాయి, డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలాంటప్పుడు వెబ్ టు యాప్ ఇంటర్నల్ గా రన్ అవుతుంది కాబట్టి అక్కడ నేను ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తాను. సో ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే వస్తుంది, పబ్లిక్ ఐపీ రాదు.
So when you choose public, you will get a public IP. Now I'll choose regional load balancer, fine, front-end configuration. So here I'll create a public IP. Some last one ఇక్కడ create new Azure load balancer public IP అని నేమ్ రాస్తున్నాను. ఓకే, సేవ్ ఇట్. సేవ్. నౌ రివ్యూ అండ్ క్రియేట్. సో బ్యాక్ అండ్ టూల్స్ అవన్నీ తర్వాత కాన్ఫిగర్ చేద్దాం. సో ఈ వెబ్ అనేది మనకి Nginx ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో జనరల్ గా ఐ షుడ్ బి ఏబుల్ టు బ్రౌజ్ ద వెబ్సైట్. వెల్కమ్ టు Nginx వచ్చేసి. సో వెబ్ పేజ్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది. సో క్లోజ్ దిస్. సో లెట్ మీ యాడ్ దిస్. సో ఇక్కడ యాక్చువల్ గా అజూర్ లో కొంచెం ఇష్యూ వస్తుంది, అందుకే ఇది ముందే క్రియేట్ చేస్తా సపరేట్ గా. ఇక్కడ బ్యాక్ అండ్ పుల్ యాడ్ చేసే టైంలో యాడ్. ఓకే, వచ్చింది. సో ఇంతకు ముందు రాకుండే పుల్. సో ఐఎమ్ యాడింగ్ దిస్ network. So I'm going to add the virtual machines. So one virtual machine added. సో ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ వెళ్దాం. ఇది నా లోడ్ బ్యాలెన్సర్, రైట్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ లో నేను వెనకాల సర్వర్స్ యాడ్ చేయాలి. అంటే నా ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే దీంట్లో సర్వర్స్ ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు యాడ్. సో బ్యాక్ అండ్ పుల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూపింగ్ అన్నట్టు. ఆ గ్రూప్ లో నా మిషన్స్ పెడతాను. ఎన్ని మిషన్స్ అయితే గ్రూప్ లో పెడతానో అన్ని మిషన్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ట్రాఫిక్ లోడ్ అనేది. నా యాజ్ ఆఫ్ నౌ ఐ హావ్ వన్ మిషన్. సో ఐఎమ్ యాడింగ్ దట్. యాడ్. సో ఇక్కడ బ్యాక్ అండ్ పుల్ ఐ కెన్ గివ్ ఎనీ నేమ్. వి పుల్. సో ఏ నెట్వర్క్. సో దిస్ ఇస్ ద VNet and I'm going to add this. So ఒకటే మిషన్ ఉంది. I'm going to select this machine, add it. Now save. As per this diagram ఏం చేస్తాను నేను, ఈ లోడ్ బ్యాలెన్సర్ వెనకాల ఒక మిషన్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ బ్యాక్ అండ్ పుల్. ఈ పుల్ యాజ్ ఆఫ్ నో ఒకటే మిషన్ ఉంది. Now meanwhile I'll create one more machine. This by ఇక్కడ Web02 అవైలబిలిటీ జోన్ 2 తీసుకుంటాను, జోన్ 1 కాకుండా. ఇప్పుడు ఐఎమ్ డైరెక్ట్లీ అలౌయింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. అంటే ఇండివిజువల్ గా నెట్వర్క్ ఎనర్జీ వెళ్ళకుండా ఇక్కడ అలౌ చేస్తున్నాను. నెక్స్ట్ నెట్వర్కింగ్. ఓకే, సపరేట్ గా క్రియేట్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మిషన్ ద సేమ్ VNet. ఇంతకు ముందు ఏమైందంటే ఈ VNet కనబడలేదు. నేను ఒకసారి రీఫ్రెష్ చేశాక ఆ పాత VNet నాకు కనిపించింది. ఓకే, నో డన్. నో అడ్వాన్స్డ్ వెళ్ళేసి అగైన్ ఐ యూజ్ దిస్ సేమ్ థింగ్. bin bash sudo su apt update
add install nginx icon y. Now, సో ఇక్కడ 1 minute స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉంది. డైరెక్ట్ గా నేను ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ వర్చువల్ మిషన్ అండ్ ఐఎమ్ యాడింగ్ టు ద బ్యాక్ అండ్ పూల్ ఆఫ్ దిస్ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఐఎమ్ యాడెడ్. సో ఏ పూల్ బిఈ పూల్ రైట్, ఇదే పూల్ లో మేనేజ్ రివ్యూ అండ్ క్రియేట్. ఇప్పుడు ఇది క్రియేట్ అవ్వగానే లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ అండ్ పూల్ లో కూడా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ గా. ఓకే ఫైన్. సో మై మిషన్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇక్కడ ఇంకో వెబ్ 2 కూడా యాడ్ అయిపోయింది. సో మిషన్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ చేస్తాం. ఓకే ఇక్కడ ఒకటి మనం మిస్ అయ్యాం. మిస్ అని ఏం లేదు. ఐ నీడ్ టు యాడ్ హోస్ట్ రికార్డ్ కదా యాజ్ పర్ దిస్. ఇక్కడ నేను అజూర్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఒక పబ్లిక్ ఐపీ వస్తుంది. ఆ పబ్లిక్ ఐపీ అనేది ఈ హోస్ట్ రికార్డ్ లో రాయాలి ఇక్కడ డిఎన్ఎస్ జోన్. సో సేమ్ హియర్ what is the public IP of that load balancer front end IP? Front end IP is nothing but a public IP. So I'm going to copy this. So ఈ Azure DNS లో record set create. సో ఎవరైతే www.azurebatch.xyz అని వస్తుందో రిక్వెస్ట్ ఏ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ హోస్ట్ ఏ రికార్డ్ ఇక్కడికి మ్యాప్ అవ్వాలి అని రాస్తున్నాం. ఓకే సో హోస్ట్ ఏ రికార్డ్ ఎందుకు రాస్తాం మనం? హోస్ట్ ఏ రికార్డ్ ఇస్ మెయిన్లీ ఫర్ హోస్ట్ ఏ రికార్డ్ ఇస్ ఫర్ ఐపీ టు నేమ్ అండ్ నేమ్ టు ఐపీకి రిజాల్వ్ అవ్వడానికి హోస్ట్ ఏ రికార్డ్ రాస్తాం. సో డిఎన్ఎస్ జోన్ లో వీఆర్ గోయింగ్ టు రైట్ హోస్ట్ ఏ రికార్డ్. హోస్ట్ ఏ రికార్డ్ ఇస్ మెయిన్లీ టు రిజాల్వ్ ఐపీ టు నేమ్, నేమ్ టు ఐపీ. రిజల్యూషన్ గురించి మనం ఇలా రాస్తాం. ఓకే నా ఇది అయిపోయింది. మీన్ వైల్ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ ఫైన్. నౌ లెట్ us కాన్ఫిగర్ ద అజూర్ లోడ్ బ్యాలెన్సర్. ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగర్ అయిపోయింది, అలానే బ్యాక్ అండ్ పుల్ కాన్ఫిగర్ అయిపోయింది, 2 అయిపోయింది. నౌ లెట్ us కాన్ఫిగర్ హెల్త్ ప్రోబ్స్. సో యాడ్. సో వాట్ ఈస్ దిస్ హెల్త్ ప్రోబ్ డస్? ఇది ఏం చేస్తుందంటే హెల్త్ ప్రోబ్ అనేది ఒక డమ్మీ ప్యాకెట్ అనేది ఈ సర్వర్ కి పంపిస్తుంది. అంటే 80 పేజ్ యాక్సెస్ అవుతుందా లేదా అని చూస్తుంది. యాక్సెస్ అయింది అనుకోండి ఫైన్. ఇన్ కేస్ ఇది యాక్సెస్ అవ్వకపోతే ఇమీడియట్ గా లోడ్ బ్యాలెన్సర్ చెప్పేస్తుంది. సో దట్ నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది ఆ సర్వర్ పంపించకుండా ఏ సర్వర్స్ లైవ్ లో ఉన్నాయో ఆ సర్వర్ కి మాత్రమే పంపిస్తుంది. ఓకే అది హెల్త్ ప్రోబ్ చేసే పని. ఇక్కడ HP01 ఏదైనా పెట్టచ్చు. సో ఇంటర్వల్ సెకండ్స్ 5 seconds ఫైన్. సో సేవ్ ఇట్. నౌ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్. సో యాడ్ ఇట్. సో ఎనీథింగ్ ఎల్బి రూల్ రాస్తాను ఇక్కడ. బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎక్కడ వెళ్తుంది? ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఐపీ. వాట్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ ఐపీ? దిస్ వన్. బ్యాక్ అండ్ పూల్, నెక్స్ట్ బ్యాక్ అండ్ పూల్ వెళ్తుంది. బ్యాక్ అండ్ పూల్ లో మనకు 2 సర్వర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. దెన్ పోర్ట్, ఫ్రంట్ ఎండ్ పోర్ట్ ఏంటి మనకి? 80. బ్యాక్ అండ్ పోర్ట్ 80 ఇక్కడ మన సినారియోలో 2 పోర్ట్స్ ఆర్ 80. సో రియల్ టైమ్ లో
వాట్ విల్ బి ద ఫ్రంట్ ఎండ్ పోర్ట్? 443 ఉంటుంది. సెక్యూర్డ్ పోర్ట్ ఉంటుంది, 443 ఉంటుంది. బ్యాక్ ఎండ్ పోర్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మన అప్లికేషన్ ఏ పోర్ట్ పైన రన్ అవుతుందో ఆ పోర్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఉన్న సినారియోలో ఐఎమ్ యూజింగ్ బోత్ 80 కాబట్టి 80 ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, నౌ ఎగ్జిస్టింగ్, సో ఐల్ బి యూజింగ్ దిస్ ఎగ్జిస్టింగ్. నౌ లీవ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ సెషన్ పర్సిస్టెన్స్ ఉంది. సెషన్ పర్సిస్టెంట్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఇఫ్ నేను ఇక్కడ అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజీ అని టైప్ చేశా, ఇది వెళ్ళేసి ఒక సెషన్ అనేది దీనికి కనెక్ట్ అయిపోయింది. సో సెషన్ పర్సిస్టెంట్ ఎనేబుల్ పెడితే ఏమవుతుందంటే నా సెషన్ ఎండ్ అయ్యే వరకు నా లోడ్ బాలన్సర్ వెనకాల ఏ సర్వర్ కి కనెక్ట్ అయి ఉంటానో ఆ సర్వర్ నుంచే నాకు రెస్పాన్స్ వస్తుంది. ఇలా నేను వేరే సర్వర్ కి ఇంకా కనెక్ట్ అవ్వను. సో అది ఎనేబుల్ చేస్తే అది. సో దానివల్ల ఏం అడ్వాంటేజ్ అంటే ఇంకా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సేమ్ done. Now let us browse. ఇంకా అయిపోయింది మొత్తం కాన్ఫిగరేషన్. నౌ ఫ్రంట్ ఎండ్ ఐపీ అజూర్ లోడ్ బాలన్సర్ పబ్లిక్ ఐపీ ద్వారా మనం బ్రౌజ్ చేయాలి. సో మీరు కూడా మీకు డొమైన్ నేమ్ లేకపోతే దీన్ని యూజ్ చేసుకుని బ్రౌజ్ చేయాలి. నౌ ఐ గాట్ వెల్కమ్ టు ఇంజిన్స్. ఓకే, లోడ్ బ్యాలెన్స్ పబ్లిక్ ఐపీతో చూస్తే నాకు పేజ్ బ్రౌజ్ అయిపోయింది. ఫస్ట్ నేను ఒకటి చిన్న, మనం చెక్ చేయలేదు కదా, సెకండ్ మెషిన్ కాన్ఫిగర్ అయిపోయింది బట్ ఆ సెకండ్ మెషిన్ బ్రౌజ్ అవుతుందో లేదో చూడలేదు. ఐఎమ్ జస్ట్ వెరిఫైడ్. ఓకే, సర్వర్ లెవెల్లో ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలి. సర్వర్ లెవెల్లో కరెక్ట్ లేదనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ ఐపీ ఎంత చేసినా రాదు. ఓకే, సో డన్. Now I could able to browse my website using Azure Load Balancer public IP. సో ఇలా, సో జనరల్ గా మనకు పేజ్ వచ్చేది ఇలానే వస్తుంది. సో బట్ వెనకాల ఏ సర్వర్కి వెళ్ళిందో జనరల్ గా మనకు తెలియదు. సో మనం ఏం చేద్దామంటే చిన్న ఎడిట్ చేద్దాం ఈ పేజ్ ని, సో దట్ మనకు తెలియాలి ఏ మిషన్ కి వెళ్ళింది అని తెలియాలంటే ఐల్ డూ వన్ థింగ్, ఐల్ కనెక్ట్ టు దిస్ మిషన్. సో Nginx డిఫాల్ట్ పాత్ వచ్చేసి, Nginx ఇన్స్టాల్ చేయగానే దాని పేజ్ ఉంటుంది కదా, ఇండెక్స్ డాట్ HTML పేజ్. HTML పేజ్ ఎక్కడ ఉంటుందంటే cd/war/www/html. సో ఈ పాత్ లో నా పేజ్ ఉంటుంది. సో pwd అంటే ఏంటి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇఫ్ ఐ క్లిక్, సో దిస్ ఇస్ ద పాత్ వేర్ ఐఎమ్ హియర్ నౌ. సో నా ls అంటే ఆ మిషన్ లో ఆ పాత్ లో ఏం ఫైల్ ఉన్నాయి. సో ఈ ఇండెక్స్ ఫైల్ ఒకటి ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ దిస్ పాత్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ దిస్ ఫైల్. ఎడిట్ చేయాలంటే ఏంటి, లైనక్స్ లో ఫైల్ ని విఐ యూజ్ చేయాలి, విఐ ఎడిటర్. విఐ స్పేస్ ఐఎన్ రాయండి అండ్ ప్రెస్ ట్యాబ్, ఆటోమేటిక్ గా ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, నౌ ఎంటర్. సో నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ వెల్కమ్ టు Nginx ఉంది కదా, వెల్కమ్ టు web01 అని రాస్తాను, అంతే, కంటెంట్ మారుస్తున్నాను. సో దీన్ని ఎడిట్ చేయాలంటే ప్రెస్ ఐ, మీకు ఇన్సర్ట్ మోడ్ లో ఉంటుంది. 1 minute. ఇప్పుడు రూట్ లో లేను అందుకే ఎర్రర్ వచ్చింది. సో నౌ ప్రెస్ ఐ ఫర్ ఇన్సర్ట్ మోడ్, మీకు ఇక్కడ ఇన్సర్ట్ వచ్చేసింది ఇక్కడ. దెన్ యూ కెన్ ఎడిట్. ఇన్సర్ట్ మోడ్ లో లేకపోతే ఎడిట్ చేయడం కుదరదు. అది ఏ ఫైల్ అయినా కావచ్చు, ఇదైనా కాదు, ఏ ఫైల్ అయినా సరే ఎడిట్ చేయాలంటే బి ఎడిటర్ వాడతాం. ఆ ఫైల్ ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ప్రెస్ ఐ. నౌ ఐ సే హియర్ వెబ్ -01 అని రాస్తున్నాం. సో దీని నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ బటన్.
ప్రెస్ ఎస్కేప్. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, నా :WQ. :WQ అంటే రైట్ అండ్ క్విట్. ఒక ఫైల్ ని ఎడిట్ చేయాలంటే విఐ ఎడిటర్ యూజ్ చేస్తాం. దాని లోపల కంటెంట్ ఎడిట్ చేయాలంటే ప్రెస్ ఐ, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి కంటెంట్ ని ఎడిట్ చేయొచ్చు. మళ్ళీ బయటికి రావాలంటే ఎస్కేప్ మోడ్ పెడతాం. నా దీన్ని సేవ్ చేయాలంటే :WQ. నా వెంట నవ్ ఇట్ ఇస్ సేవ్. సో నా ఇది ఇది ఎక్కడ వెళ్ళింది? సెకండ్ లో ఉంది, సెకండ్ సర్వర్, ఎందుకంటే చేంజ్ చేయలేదు కదా మనం. ఇది ఫస్ట్ సర్వర్కి వెళ్ళిపోయింది రిక్వెస్ట్. సో ఇలా రిక్వెస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ 2 సర్వర్స్ ఉన్నాయి కాబట్టి అలానే వెళ్ళాలి ఏం తెలియదు. మల్టిపుల్ సర్వర్స్, థౌసండ్స్ ఆఫ్ ఇట్స్ ఉంటే కరెక్ట్ గా వర్క్ అవుతుంది. సో నా ఇక్కడ చూస్తే నాకు దిస్ రిక్వెస్ట్ ఈస్ గోయింగ్ టు సర్వర్ 2, రైట్. విల్ డూ వన్ థింగ్, ఐ షట్ డౌన్ ద సర్వర్ 2. నో స్టాప్. నా ఇక్కడ రిఫ్రెష్ చేస్తే web01కి వెళ్ళిపోయింది. అంటే ఆటోమేటిక్ గా నా రిక్వెస్ట్ హెల్త్ ప్రూఫ్ చెక్ చేసేసింది, చెక్ చేసి లోడ్ బ్యాలెన్సర్ చెప్పేసింది, సర్వర్ డౌన్ అయింది అనేది సర్వర్ 1కి రిక్వెస్ట్ వెళ్ళిపోయింది. సో ఇది లోడ్ బ్యాలెన్సర్ జనరల్ గా చేస్తుంది. నా ఇది చూద్దాం ఇది అయ్యిందా లేదా. నా బిజినెస్ నేమ్ తోని కెన్ ఏబుల్ టు బ్రౌజ్ ఆర్ నాట్. రికార్డ్స్ అప్డేట్ అవుతే నాకు ఇది రావాలి పేజ్. అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవుతే ఏంటంటే ఈ నేమ్ తోని నాకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ Azure లోడ్ బ్యాలెన్సర్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? So now again I'll start this. Deallocate అయిపోయింది కదా, I'll add it. ఏదైనా డాట్ లోకల్ పెట్టి చేయొచ్చు, కానీ బయట నుంచి యాక్సెస్ అవ్వదు కదా. బయట నుంచి ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ అవ్వదు. ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ అవ్వాలంటే మనకి ఇలాంటి డొమైన్ నేమ్, ఒరిజినల్ డొమైన్ నేమ్ నేమ్స్ వస్తే యూజ్ చేయాలి. ఫ్రీ నామ్ ఒకటి ఉంటుంది. ఫ్రీ నామ్ లో ఫ్రీ వచ్చేది, ఇప్పుడు ఫ్రీ ఇస్తలేరు. ఇంకా ఉంటాయి ఫ్రీ డొమైన్స్ అని ఉంటాయి. ఫ్రీ డొమైన్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్రీ నామే వాడు ఫ్రీ. అది అది లాగిన్ కూడా కాదు కరెక్ట్ క్లాస్ లో, ఎందుకు అని చెప్పి ఇది కానీ. డిఎన్ఎస్ తోనే వాడతాం కదా, డిఎన్ఎస్ లేకుండా వాడాం. మనం ల్యాబ్ లో డిఎన్ఎస్ మేము పర్చేస్ చేయలేదు కాబట్టి అది ఈ డిఎన్ఎస్ అనేది ఎక్స్క్లూడ్ చేసేది, డిఎన్ఎస్ జోన్ అనేది. అదర్వైజ్ మీరు పర్చేస్ చేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు బ్రౌజ్ యువర్ వెబ్సైట్ విత్ యువర్ నేమ్. బట్ అదేంటంటే కొంచెం 1 hour 2 hours బట్టి ఒకసారి రిజాల్వ్ అయిపోయింది అనుకోండి అయిపోతుంది. లోడ్ బ్యాలెన్సర్ ఆటో స్కేల్ ఉండదు. ఆటో స్కేలింగ్ సపరేట్ ఉంది టాపిక్. వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ ఉంది, దాంట్లో ఆటో స్కేల్ అవుతుంది. ఆటో స్కేల్ ఎలా అవుతుంది? మెట్రిక్స్ కండిషన్స్ తో అవుతుంది. సో ఇది కండిషన్స్ ఏమి ఉండవు దీంట్లో. అదే కదా, అది బిఎంఎస్ఎస్ లో ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ ఇంటర్లింక్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఇదే పని చేస్తుంది. ఇది ఆటో స్కేల్ అనేది మళ్ళీ వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ లో నువ్వు అన్నావు కదా, అది నడుస్తుంది. లోడ్ పడగానే ఆటోమేటిక్ గా వర్చువల్ మిషన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, లోడ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అదే వచ్చేసి వర్చువల్ మిషన్ స్కేల్ సెట్. సో దీంట్లో ఆప్షన్ ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ లో ఆటో స్కేలింగ్ ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది కదా. 2 సర్వర్స్ ని మనం ఓన్ గా క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం. అవును.
అవును. ఎట్లా క్రియేట్ చేస్తారు? కండిషన్ బట్టి క్రియేట్ అవుతుంది కదా. కండిషన్స్ నార్మల్గా ఉంటే లోడ్ ఎక్కువ పడకపోతే అట్లనే ఉండదు. సో ఇక్కడ ఏంటి, నేను లోడ్ ఎక్కువ పడుతుందని నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాను, రెడీగా పెట్టేసుకుంటాను. అక్కడ ఏంటంటే ఎప్పుడైతే లోడ్ పడుతుందో అప్పుడే ఇంక్రీజ్ చేయని పెడతాము. అదర్వైజ్ ఒకటే మిషన్ ఉంటుంది అక్కడ. ది లోడ్ బ్యాలెన్సర్ లో ఆటో స్కేలింగ్ పెట్టలేము మనం, నేను అదే చెప్తున్నాను. ఆటో స్కేలింగ్ లో మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, లోడ్ బ్యాలెన్సర్ వెనకాలనే మిషన్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతా, వేరే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఆ టాపిక్ ఓకే. ఇప్పుడు నేను వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ గురించి మాట్లాడాను అనుకోండి, వెనకాల అందరు ఈ మధ్యలో ఏ టాపిక్ పోయారా అని అనుకుంటా. ఓకే, సో ఫైన్. సో లోడ్ బ్యాలెన్సర్ చేసేది ఇదే. మనం ఆల్రెడీ మన వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి పెట్టుంటాం. వీ నో దట్ వీ విల్ బి హ్యావింగ్ మోర్ లోడ్స్. సో యాడ్ చేసుకుంటాం. అదర్వైజ్ ఇంకా కాదన్నప్పుడు కొత్తగా ఇది చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మాన్యువల్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లోడ్ బ్యాలెన్సర్ ఏంది ఇంతమంది ఎక్కడ నుంచి వచ్చింది? సో ఫైన్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ లోడ్ బ్యాలెన్సర్? కంపారిజన్ మాత్రం విల్ డూ లేటర్, ఆటో స్కేలింగ్ అవన్నీ. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఒక్కొక్క ఫీచర్, ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క ఫీచర్ వస్తుంది. ఓకే, కంపెనీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ఫీచర్ అండ్ నీడ్. ఓకే, దాన్ని బట్టి ఏది తీసుకుంటే బెస్ట్ అనేది, అది రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటాము. నాకు ఆటో స్కేలింగ్ ఫీచరే కావాలి అనుకున్నప్పుడు ఆటో స్కేలింగ్ ఫీచర్ వెళ్తాం. ఇక్కడ ఆటో స్కేలింగ్ ఫీచర్ లేదు ఇది. సో ఓన్లీ మనం యాడ్ చేసుకుంటూ పోవాలి సిస్టమ్స్. సో యాజ్ డిస్కస్డ్ ఏంటి, మీ లోడ్ బ్యాలెన్సర్ కూడా పబ్లిక్ ఐపీ తీసుకుంటుంది కాబట్టి మీరు ఒకటే రీజన్ లో 2 మిషన్స్ మాత్రమే డిప్లాయ్ చేసుకోవడానికి ఉంటుంది. 2 మిషన్స్ 2 పబ్లిక్ ఐపీస్ వెళ్ళిపోయాయి. అజూర్ లోడ్ బ్యాలెన్సర్ ఒక పబ్లిక్ ఐపీ. సో టోటల్ 3 పబ్లిక్ ఐపీస్ అయిపోయాయి. సో ఇంకో మిషన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది కానీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంటుంది, పబ్లిక్ ఐపీ ఉండదు. ఓకే, 5 minutes లో కాదు. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ కాదు. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ లేదు కావాలి మీకు టాపిక్. లేదు లేదు, అది ఇంకోటి కూడా రీజన్ లో ఉంటుంది. సో నేను 4 లోడ్ బ్యాలెన్స్ చెప్పా కదా. సో ఇవాళ టాపిక్ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ అంతే ఇంకా. సో నెక్స్ట్ వేరే లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, నేను మిస్ చేస్తాను అక్కడ అని అన్నానా? జస్ట్ నాకు డౌట్ వస్తుంది నేను క్వశ్చన్ వేస్తే. సో నేనేమన్నా 4 లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, 4 లోడ్ బ్యాలెన్సెస్ నేను కవర్ చేస్తా. ఆ 4 లోడ్ బ్యాలెన్సెస్ లో ఇవాళ అయ్యింది ఓన్లీ ఒకటే టాపిక్, అజూర్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే. రేపు అప్లికేషన్ గేట్వే చెప్తా, అది రీజనల్. దాని తర్వాత ట్రాఫిక్ మేనేజర్ వస్తుంది గ్లోబల్. దాని తర్వాత ఫ్రంట్ డోర్ వస్తుంది గ్లోబల్. రెండు అజూర్, బోత్ రీజనల్ అండ్ గ్లోబల్. అప్లికేషన్ గేట్వే వచ్చేసి ఓన్లీ రీజనల్. ఉంది కదా. ఓకే, దీంట్లోనే గ్లోబల్ అంటున్నావా? దీంట్లో నేను చెప్పాను, నేను వేరే చెప్తా, ట్రాఫిక్ మేనేజర్ అండ్ ఫ్రంట్ డోర్ చెప్తాను. సో ఇది ఇలానే వర్క్ చేస్తుంది, ఇది డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వేరే రీజన్ లో పెట్టుకోను సార్ సమీర. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏంది ఈస్ట్ యూఎస్ లో 2 మిషన్స్ పెట్టుకున్నాను కదా, ఇంకో మిషన్ లో 2 అది పెట్టుకో. ఇన్స్టెడ్ ఆఫ్ గ్లోబల్ సెలెక్ట్ చేసుకొని రీజనల్ పెట్టుకో. వర్క్ విధం ఇదే ఉంటది. పూల్స్ కూడా సేమ్ ఇదే పూల్ ఉంటుంది. బట్ గ్లోబల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, నీ వేరే రీజియన్ లో ఉన్న సర్వర్స్ కూడా ఆ పూల్ లో కనిపిస్తాయి. అది ఇలా ఆయన అడిగింది నాకు ఇప్పుడు అర్థమైంది. సో అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో 2 ఉన్నాయి కదా, రీజనల్ ఇవాళ చెప్పారు కదా, గ్లోబల్ రేపు చెప్తారా అని క్వశ్చన్ అది. సో మా మైండ్ లో ఏముంటది అంటే, గ్లోబల్ అంటే ఫ్రంట్ డోరే అండ్ ట్రాఫిక్ మేనేజర్ అట్లా. ఓకే దెన్ లెట్ us కనెక్ట్ టుమారో.
సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఆర్ ఎల్స్ విల్ కనెక్ట్ టుమారో. ఒకసారి చూసుకో, ఒకసారి యాక్సెస్ వచ్చిందా, డ్రైవ్ వచ్చిందా. ఓకే, లెట్స్ కనెక్ట్.